శ్రీరామనవమి రోజున శ్రీరాముని జన్మదినం అలాగే కళ్యాణం ఒకే రోజు జరిపిస్తారు. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? దానికి భారతీయ సాంప్రదాయంలో శృతి, స్మృతి, ఇతిహాస, పురాణ, ఆగమములని చెప్పి విభాగాలు ఉన్నాయి. ఆగమం అంటే దేవాలయాల్లో నిర్వహణ విధానం. దాంట్లో చెప్పింది ఏమిటంటే కొందరు దేవతలకి కళ్యాణం జరిగిన ఘట్టాలు ఆ నక్షత్రాలు ఉంటాయి, అలా చేసుకుంటారు. కానీ విష్ణువుకి సంబంధించి ఆయన అవతారాలు ఎత్తినప్పుడు ఆయన జన్మదినము, కళ్యాణము రెండూ ఒకే రోజు జరపాలి అని చెప్పి ఆగమ శాస్త్రం ఉంది. అందుకనే కృష్ణ జననం నాడే రుక్మిణి కళ్యాణం చేస్తారు, అలాగే రామజననం నాడే సీతా కళ్యాణం చేస్తారు. ఇది ఆగమ శాస్త్ర రహస్యము, దాంట్లో తప్పేం లేదు. నవమి నాడు ఆయన ఆవిర్భవించాడు, పునరోసు నక్షత్రం నాడు ఆయన ఆవిర్భవించారు. అమ్మవారు కూడా చక్కగా మంచి నక్షత్రం నాడు ఆవిర్భవించింది, పుష్యమి నక్షత్రం. దీంట్లోంచే మనకి ఏకపత్ని వ్రతం కూడా వస్తుంది, అది తమాషా. తర్వాత ఇంకొక మాట ముందుగానే చెప్పాలి. రైట్ ఆనరబుల్ శ్రీనివాస్ శాస్త్రి అని ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఎంతమంది విన్నారో తెలియదు ఆ పేరు. 1946లో ఆయన మద్రాసులో రామాయణం మీద 30 రోజులు లెక్చర్స్ ఇచ్చారు ఇంగ్లీష్లో. ఆయన ఆ రోజుల్లోనే రామాయణాన్ని నోటికొచ్చినట్టు మాట్లాడే వాళ్ళకి ముక్క చీవాట్లు పెట్టి ఒక చక్కటి మాట అన్నారు. శ్రీమద్ రామాయణం జరిగింది త్రేతాయుగంలో, నువ్వు మాట్లాడుతున్నది కలియుగంలో 20వ శతాబ్దంలో. అంచేతను వేదన విమర్శించేటప్పుడు కానీ ఎంక్వైరీ చేసేటప్పుడు కానీ ఆనాడు ఏం జరిగిందో నువ్వు ఆ స్థితికి వెళ్ళి ఆలోచించి చెప్పు తప్ప ఇక్కడి నుంచి భూతద్దం పెట్టుకుని ఈ యుగంలో ఇలా ఉంది కదా, అక్కడ అలాగే ఉందేమో అని మాత్రం అనకు అని వాక్యం ఉంది. గాంధీ గారు సంబరపడిపోయారు దానికి. ఆ తర్వాత అనుకోకుండా గాంధీ గారు పోవడం, ఆ పుస్తకం తర్వాత రిలీజ్ అయింది. రైట్ ఆనరబుల్ శ్రీనివాస శాస్త్రి, ఆయనకి గోల్డెన్ టంగ్డ్ ఆరేటర్ ఆఫ్ ఇండియా అని పేరు ఆయన. అంచేత నవమి నాడే కళ్యాణం చేయడంలో ఉద్దేశ్యం ఇదనమాట. అంచేత రామ జననం నాడే రామ కళ్యాణం కూడా. ఇంకొక మాట, చాలామంది తలతెక్కగా సీతమ్మ రాముడి కంటే పెద్దది కదా. నిజమే, సీత అమ్మ రాముడి కంటే పెద్దే. పెళ్లి నాటికి రాముని వయసు ఎంత అడగండి, ఉపన్యాసాలు చెప్పేవాళ్ళని ఒక్కళ్ళు మాట్లాడరు. రాముడి వయసు అప్పుడు 12 ఏళ్ళు, సీతమ్మ వయసు 6 ఏళ్ళు. త్రేతాయుగంలో ఆడపిల్లలు వ్యక్తురాలయ్యేది 5వ ఏట అవుతారు, 6వ ఏట అవుతారు ఇక్కడ. అందుకనే సీతాదేవి అరణ్యకాండలో స్వయంగా చెప్తుంది, నాకు పెళ్లి వయసు వచ్చిందని మా నాన్న యాతన పడుతుంటే విశ్వామిత్రుడు రాముణ్ణి పట్టుకొచ్చారు అని అయోధ్యకాండ చివరి భాగంలో ఉంది. ఇంత లోతుగా చదివే వాళ్ళకి ఓపికలు లేవు ఎవరికి. పైగా సీతాదేవి రావణాసుడితో చెప్తుంది, మా ఆయన అడవికి వచ్చినటికి వయసా పంచమించక 25 ఏళ్ళే. ఎందుకని 12వ ఏట పెళ్ళి అయింది, 12 ఏళ్ళు అయోధ్యలో గడిపారు వీళ్ళు, 24 అప్పుడు అడవికి వచ్చారు. ఇంత లోతుగా చూడాలి తల్లి. అంచేత ఈ రహస్యాలు ఇలాంటి విషయాలు మనం మాట్లాడుకుందాం. నవమి నాడే కళ్యాణం చేయడంలో అంతరార్థం ఏమిటి, జననం నాడే కళ్యాణం చేయడం అన్నది చాలా గొప్ప విశేషం. గురువుగారు, శ్రీరాముడికి ఏకపత్ని వ్రతుడు అనే బిరుదు ఉంది, అత్యంత ప్రాముఖ్యత ఉంది ఆ బిరుదుకి. కానీ సీతాదేవిని వివాహం చేసుకున్న తర్వాత ఆమెను వదిలిపెట్టిన విషయంలో రాముడు తీసుకున్న నిర్ణయం వెనుక ఆంతర్యం ఏమిటి? అది క్రూరత్వం కాదా? బాగుందమ్మా. దీనికే చాలా అందమైన మాటకి సమాధానం మనకి అరణ్యకాండలో దొరుకుతుంది, సుందరకాండలో దొరుకుతుంది, యుద్ధకాండలో కూడా దొరుకుతుంది. పట్టించుకో మనం. ఏమ్మా, అడవికి వచ్చారు కదా, మరి సీతాదేవి బంగారు లేడి కావాలని అడగడం అది తప్పు కాదా అమ్మా? అది బంగారు లేడి కాదు, రాక్షసుడని లక్షణ సహా ముందే చెప్పాడు. ఇంతకుముందు 3 సార్లు వచ్చాడు మారీచుడు ఇలాగా, బాణం తీస్తే పారిపోయాడని. మరి ఆవిడ అది అడగడం తప్పేం కాదనమాట. పాపం చాలా సంతోషం. జనక మహారాజు సీతమ్మని పాణిగ్రహణం చేయిస్తూ
ఓ మాట అంటాడు, ఇయం సీత మమ సుత. బాగుంది. సహధర్మచరీతవ, పెళ్ళింకా కాలేదు కదయ్యా, సహధర్మచారిని అంటే నువ్వు సహధర్మచరిత పతివ్రత. ఓ నీళ్ళు బంగారం గారు, పెళ్ళయిన తర్వాత సంసారం చేసిన తర్వాత కదా పతివ్రత అనాల్సింది. పతివ్రత ఈ అర్థాలు ఏమిటండి? మన వాళ్ళు కూడా ఉపన్యాసాలు చెప్తూ చదివేస్తారు తప్ప శ్లోకం. దాని సహధర్మచారిణి అంటే అర్థం తెలుసా అమ్మా? నువ్వు ఏ ధర్మం కోసం అవతారం ఎత్తి వచ్చావో, ఎందుకోసం వచ్చావో ఆ ధర్మము లోపల నీతో పాటు ఆవిడ ఉంటుంది. ఓకే. సహధర్మచరీతవ. పతివ్రత అంటే మొగుడు కాట్ల కుక్కలా ఉన్నా కానీ సేవ చేస్తున్నా అర్థం చెప్తారు వీళ్ళంతా. కాదు, పతి యొక్క వ్రతమే తన వ్రతముగా కలిగినది. రాముడు అవతారం ఎత్తింది దేనికోసం? అవతారం ఎత్తి పరశురాముడు చేసిన దుర్మార్గాలు ఉన్నాయి, ఎందరినో చంపాడు. ఆ రాజ్యాలన్నీ బతికించాలి. రాక్షసుల కారణం చేత ఎంతోమంది నరకం అనుభవించారు. వాళ్ళందరినీ మళ్ళీ బతికించుకోవాలి, రక్షణ కలిగించాలి, ధర్మస్థాపన చెయ్యాలి. ఆ ధర్మస్థాపన కోసం వచ్చాడు. ఆ వచ్చినప్పుడు ఆయన ఆచరించే ధర్మం లోపల అమ్మవారు కూడా తాను పెట్టాలి. ధర్మచారిణి, సహధర్మచారిణి. ఇలాంటి సమయంలో రాముడైతే రావణాసురుని చంపాడు, తెచ్చుకున్నాడు. సీతాదేవి పతివ్రత. ఇది ఆధారంగా పెట్టుకుని లోకంలో ఉన్నవాళ్ళు, సీతాదేవి 6 నెలలు వాళ్ళ ఇంట్లో ఉంటేను పెద్ద తప్పు లేదు, కానీ నేను ఎడితే తప్పు వచ్చిందా? ఎవరిలో కూర్చొనుకోండి, ఎవరు ఒక అమ్మాయి వెళ్ళి ఏమవుతుంది? అక్కడ వెళ్ళి ఏం చేస్తే ఎవరికి తెలుసు? వాలి రుమని ఎత్తుకెళ్ళాడు. వాలి అనుయాయులు, వాలికి శత్రువులైన వానరులు ఉంటారే, వాళ్ళ భార్యలు కూడా ఎత్తుకెళ్ళారు వాళ్ళు. అలాగే ఇంచేత పెద్దవాడి గౌడుకో సారా దుకాణం ఉంటే సేవకులకి బెల్ట్ షాపులైనా ఉండవా? ఇలాగే. అంటే ఏమిటి? ఒక పెద్దవాడి ఇంట్లో ఒకటి జరిగిందంటే 10 మంది తప్పు చేస్తారు. నాయకుడు ఏం చేస్తే అదే చేస్తారు. ఇది త్రేతాయుగంలో ధర్మం కదమ్మా. త్రేతాయుగంలోనే ధర్మం తప్పితే ప్రభువే ధర్మం తప్పాడు అనుకోండి, 25 మంది ఆ పని చేస్తారు. గురువు గారే తాగేవాడు, శుక్రాచార్యుల వారు. వాళ్ళు తాగి తగలెట్టారు చోట. భారతంలో కథ ఉంది. అందుకని రామో విగ్రహవాన్ ధర్మ. అందుకని ఏం చేశాడు? భర్తగా తన ధర్మాన్ని పాటించాడు. ఏమిటది? కాశీరాజు గారు వచ్చారు, ఏమయ్యా భార్యని అడిగి పంపించావు కదా, మా అమ్మాయిని చేసుకో అన్నాడు. ఇది ఎవరు చెప్పరు, ఉత్తరాఖండ్లో ఉంది. మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా, చేసుకోలేదు. పొరపాటు చేసుకోలేదు. అది అంటే తన భర్తగా, పత్నిగా, ఏకపత్నివృత అంటే అర్థము అక్కడ సహధర్మచరీతవ. నడిచాము 7 అడుగులు. అందుకని సీతమ్మతోటే ఉంటాను నేను. అందుకని పొరపాటు కూడా. కానీ సీతమ్మ దూరమైన ఆవిడ ధర్మము నా లోపల బతుకుంది. ఇది హనుమంతుడే చెప్పాడు. సీతాదేవి ఇక్కడ ఉంది కదా, రాముడు మళ్ళీ పెళ్లి చేసుకొస్తే కదా అనుకున్నట్టు హనుమంతుని పోట. రాముడిని చూసి సీతమ్మని చూసినట్ట, అమ్మ రాముడి హృదయంలో సీతమ్మ బతికుంది, సీతమ్మ హృదయంలో రాముడు ఉన్నాడు, అందుకని వీళ్ళున్నారు. అంటే తుల్యశీల వయోవృత్తం తుల్యాభిజన లక్షణం. అప్పపప్ప ఎంత గొప్పగా ఉందయ్యా అన్నాడు హనుమంతుడు సుందరకాండలో. అమ్మా మన వాళ్ళంతా రామాయణం చదువుతారు తప్ప దాంట్లో ఉండే లోతైన మాటలు ఎవళ్ళు పట్టించుకోరు. పైగా ఇంకో చిన్న పొరపాటు జరిగింది. సీతాదేవి గర్భవతి అయిన తర్వాత ఆవిడకు అనుమానం వచ్చింది. రాముడు 12 ఏళ్ల వయసులో విశ్వామిత్రుడితోటి వెళ్ళాడు కనుక అన్ని అస్త్రాలు నేర్చుకున్నాడు. కానీ నా పిల్లలు కాంక్రీట్ జంగిల్లో ఉండిపోతారు. అక్కడి నుంచి చైనా టౌన్ అకాడమీ అలాంటి చోట్ల వెయ్యాల్సి ఉంటుంది పిల్లల్ని. పాఠాలు ఎవడు చెప్తాడు? కృష్ణాయుడు తప్ప. అందుకని ఏమండి ఒకసారి ఋష్యాశ్రమాలకి వెడితేను అక్కడ దాని ప్రభావం చేత నా పిల్లలకి క్షేమం కలుగుతుంది అంది ఆవిడ. ఆవిడే కోరింది కదా, దానికి తగ్గట్టుగా ఇది అయ్యింది. అంచేత ఈ ధర్మం నిలబెట్టడంలో భాగమైంది. ఆవిడ కోరుకుంది. ఆవిడ కోరుకోవడంలో ఉద్దేశం ఏమిటి? ఇంకా రాముడు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ పూర్తి అయిన తర్వాత ఆయన కంటే ముందు నేను స్వర్గానికి వెళ్ళాలి, వైకుంఠానికి. ఎందుకని భార్య ముందు వెళ్ళాలి బెడ్రూమ్ సర్దడానికి. అందుకని రాముడి కంటే ముందు సీతమ్మే వెళ్ళింది. తమాషా అంటే జోకుగా చెప్పాను కానీ సరదాగా ఇన్ని రకాల అందాలు ఉన్నాయి దాంట్లో.
అందుకని అనమాట. అంచేత భర్తగా నువ్వేం చేయాలో అవన్నీ చేసి చెప్పు. అందుకనే సీతాదేవి పనిగట్టుకుని అక్కడికి వెళ్ళాలని కోరుకుంటే ఎవరిని పంపించాడు? లక్ష్మణస్వామిని పంపించాడు. అవును. నిప్పెట్టడానికి కూడా లక్ష్మణుడే వచ్చాడు. ఎందుకని? సీతమ్మ తిట్టిన తిట్లు లక్ష్మణస్వామిని ఎలా తిట్టిందో మీకు తెలియదమ్మా. నా మీద మోజు పెట్టుకుని రాముడి వెనకాల వచ్చావా భరతుడితోటి. అందుకనే లక్ష్మణస్వామి అన్నాడు, ఇప్పుడే నువ్వు నాశనం అవుతావు, జాగ్రత్త. లంకానగరం వెళ్ళింది. చివరికి నిప్పెట్టమన్నాడు రాముడు. హనుమంతుడిని అడిగింది, నేను పెట్టనమ్మా అన్నాడు. అప్పుడు సీతమ్మ లక్ష్మణుడి వంక చూసింది. ఆయనే పట్టుకొచ్చి పెట్టాడు యుద్ధకాండలోను. ఇన్ని రహస్యాలు రామాయణంలో ఉంటాయమ్మా. మనం అనుకుంటాం ఆధునిక యుగంలో ఉన్నాం గనక. కాదు, రాముడు చేసిన పని అది. అంచేత సీతమ్మని దూరం చేసుకున్నప్పటికీ తాను ఏకాంతంగానే మిగిలాడు. సీతమ్మ కూడా ఎక్కడా రాముడిని కోప్పడలేదు, నాకెంత చేశాడని చెప్పి. మళ్ళీ అగ్నిప్రవేశం చేయమన్నాడు. అప్పుడే అగ్నిప్రవేశం చేశాను నేనే గనక పతివ్రతను, రాముడే ఏకపత్నివ్రతుడైతే భూదేవి వచ్చి తీసుకెళ్ళుగాక. వెళ్ళిపోయింది ఆవిడ. ఇంత కథలున్నాయి. చేత ఏ గ్రంథం చదివినా సగం సగం చదివి ఇదే శాస్త్రం అని మాత్రం దయచేసి అనుకోకూడదు. ఇది విశేషం. అందుకనే ధర్మాత్మ సత్యసంధశ్చ. రాముడు ధర్మాత్ముడు.